శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఈ విధంగా మీ అందరినీ కలుసుకోవడం చాలా ముదావహం. ఈరోజు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే శ్రీ గురు చరణ్ అనబడేటటువంటి ఏమాత్రం స్వలాభం కోసం కాకుండా ఏ రకమైనటువంటి లాభాపేక్ష లేకుండా ఏ విషయాలని వక్రీకరించకుండా అర్థవంతమైన అతి స్పష్టమైన సమాచారంతో అన్నిటికీ పెద్దపీట వేస్తూ సమాజానికి దర్పణంగా ఆధ్యాత్మిక సౌరభాలని మరింతగా వికసించేలా భక్తికి మూలాలని సమాజహితం కోసం కోరుకునేటటువంటి ప్రజా సంక్షేమాన్ని క్షేమాన్ని అన్నిటినీ వీటికి కారకాలుగా సకల సమస్త ప్రజావళికి జనావళికి తెలియజేస్తూ ఉభయ కుశలోపరికారిగా ఉంటూ ముందుకు సాగడమే ఈ ఛానల్ శ్రీ గురు చరణ్ అనబడేటటువంటి దాని యొక్క ప్రథమ కర్తవ్యం అని భావిస్తూ తెలియపరచడానికి ఆనందపడుతున్నాను. వాడుక భాషలో శ్రీ అనగా లక్ష్మీదేవి, గురువు అనగా మనకి విషయాన్ని బోధపరిచి తెలియపరిచి మనల్ని విజ్ఞానవంతులుగా మార్చేటటువంటి ఆయుధమే గురువు. చరణ్ అనగా అన్నిటికీ మూలంగా భావించే పాదం. అది ఆ కలియుగ వెంకన్న బ్రహ్మ కడిగిన పాదము అనే అర్థం మాత్రమే తీసుకోవాలి. ఈ పేరులో నిగూఢమైన అర్థం మరి ఒకటి ఉంది. ఏమిటి అంటే లక్ష్మీదేవిని అమ్మా అని పిలిచేటటువంటి విధానం ఆనాటి తపోపొంగవలది. అంటే ఇప్పుడు ఈ పదంలో శ్రీ గురు చరణ్ అనే పదంలో తల్లి, గురువు, దైవం మూడు ఉన్నాయని తెలుస్తోందిగా. ప్రతి విషయాన్ని, ప్రతి పద సంపదని, ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని అవలోకనం చేసుకుంటూ ఉన్న విషయాన్ని సూటిగా నేరుగా అర్థాన్ని మార్చకుండా ప్రతి ఒక్కరికి చేరవేసే ప్రయత్నం ఈ సాహసం. ఏ కుల మత వర్గ వైషమ్యాలు లేని అందమైన ప్రేమపూర్వక భావనతో ప్రేమను పంచే పొడమిగా పేరు పొందిన మన భారతావని, ఆ భరతమాత పేరుతో ఈ భూమి పరిడరిల్లాలని కోరుతూ ఒక ఆశ ఉన్నటువంటి వసుదైక కుటుంబం ఈ భారతావని. అందులో మేము కూడా ఒక భాగమే అని చెప్పడమే మా ఈ ప్రయత్నం.